Hello, good afternoon. Firstly, congratulations to all. Nenu Mahendra Reddy, Tigara, and thank you, Sadish sir. And nenu BTech MTech join appadi nunchi VG sir videos follow avutunnanu. And మేము కోచింగ్ 4 మెంబర్స్ అంటే తీసుకున్నారు మా ఫ్రెండ్స్ అనేది VG sir కోచింగ్ తీసుకున్నారు. నేను తీసుకోలేదు, నేను మామూలుగా రెగ్యులర్ నోట్స్ ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని. ఒక్కసారి తీసుకుందామని ట్రై చేశాను కానీ ఆ టైంలో ఆగిపోయాను ఎందుకో. మళ్ళీ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓన్లీ మొబైల్ సబ్స్క్రిప్షన్ అని చెప్పారు, తీసుకున్నాను. అంటే నేను సబ్జెక్టులు అనేది టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, VG sir సబ్జెక్టులు ఎక్కువ చూడలేదు. కానీ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ బిట్స్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేశాను అందులో. సో అండ్ మార్క్ టెస్ట్ ఆల్సో. ఒక్కొక్కసారి సార్ ఏమైనా గ్రూప్లో మెసేజ్ పెడితే మేము రూమ్లో ఉండి 4 ప్రిపేర్ అయ్యాము, 4కి జాబ్ వచ్చింది. సార్ ఏమైనా మెసేజ్ పెడితే అరే మీ అన్న మెసేజ్ పెట్టిందా, మీ అన్న వీడియో పెట్టిందా, ఇలా చెప్పేవాళ్ళు నాకు మా రూమ్మేట్స్. సో అంటే సార్ వాళ్ళు చెప్తూ ఉంటే నేను అప్పుడు ఏమో అనుకునేవాడిని కానీ అంటే నాకు సార్ వీడియోస్ అనేది ఎంత అయిపోయాయి అనేది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అర్థమైంది. అప్పుడు వాళ్ళు అంటున్నప్పుడు ఎందుకు అంటే నేను ఎక్కువ వీడియోస్ ఇస్తున్నందుకు అన్నారు అనుకున్నాను. అంటే నేను చేసే వర్క్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ అవన్నీ అండ్ ఎలా ఇప్పుడు ఒక పేపర్ అనేది నేను స్టార్టింగ్ స్టేజ్లో అంటే నేను 2018 వాసవి కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యాను. తర్వాత SSC JEE RRB రాస్తూ ఉన్నాను కానీ ఇందులో ఫైనల్ వర్క్ అంటే క్లియర్ అవ్వలేదు. ఇలా మార్క్ టెస్ట్లలో రాస్తూ ఉన్నప్పుడు సార్ చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ క్వశ్చన్ ఎలిమినేట్ చేయాలి, ఏ క్వశ్చన్ ఎలిమినేట్ చేస్తే నువ్వు మార్క్స్ ఎక్కువ గెయిన్ చేస్తావు. సో సక్సెస్ అవ్వడానికి అంటే ఈజీ ట్రిక్ అనేది ఫస్ట్ ఇది, ఏ క్వశ్చన్ అనేది నువ్వు ఇది సాల్వ్ చేయకూడదు. సో అలా ఫాలో అయ్యి మెయిన్ ఫస్ట్ ఎగ్జామ్లో కూడా అప్పుడు 280+ వచ్చాయి. అంతటా పేపర్లో కూడా రావడానికి మెయిన్ రీజన్ సతీష్ సార్ అప్పుడు. తర్వాత నెక్స్ట్ అంటే మళ్ళీ తర్వాత అంటే పేపర్ లీక్ అవ్వడం వల్ల క్యాన్సిల్ అయింది. మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికి కూడా ఒక 3 to 5 మోటివేషనల్ వీడియోస్ చేశాడు. ఆ షార్ట్ టైంలో మళ్ళీ అంటే రికవరీ చేసుకొని చదివాము, ప్రిపేర్ అయ్యి రాసాము, అందరం వచ్చాము. కానీ ఎగ్జామ్ రాసిన తర్వాత ఉన్నది అసలు కదా మనకి ప్రతి ఒక్క స్టేజ్ ఒక్కొక్క ఇక డైమండ్ అంటారు ఇప్పుడు అలా అయిపోయింది. ప్రతి స్టేజ్లో అంటే ఏదో ఒక టైంలో మోటివేషనల్ వీడియో అవి చేస్తూనే ఉన్నారు. కానీ బయట ఉండి తిరిగింది వన్ ఆఫ్ ద మెంబర్ నేను కూడా. ఆ తిరగడం అనేది ఎంత కష్టం అనేది అంటే ఒక్కొక్క టైంలో కొందరు వీడికి జాబ్ రాకున్నా కానీ జాబ్ వస్తో రాదు అని దీనికి తిరుగుతుండా, అసలు ఈ డిలేకి వీడే కారణమా అన్నట్టు చేశారు. అసలు నాకు కేసులు కానీ వాటికి అసలు సంబంధం ఏం లేదు, నాకు ఎలా ఫాలో అయినా జాబ్ వచ్చేది. సో నాతో పాటు అంటే ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంట్లో ఉండి ఫైట్ చేసినా ఏం చేసినా వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు. ఇంట్లో ఇంకా ఇప్పుడు అంటే మేము బయట రియాలిటీ కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంకా వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో తెలియకుండా, ఎందుకు లేట్ అవుతుందో తెలియకుండా వాళ్ళు ఇంకా అంటే మెంటల్ టెన్షన్ వాళ్ళకి ఎక్కువ ఉండేది. సో ప్రతి ఒక్కరికి ఇప్పుడు చెప్పాల్సింది ఏంటి అంటే కంగ్రాచులేషన్స్, నేను ఫైనల్లీ PR డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్.